హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్రెండ్ పిలిచాడు వింజమూరు దాకా వెళ్ళొద్దాం రారా అని చెప్పేసి. వింజమూరుకి వెళ్ళే దారిలో మనకి సంగం బ్యారేజ్ ఇంకా సీనరీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు అన్ని చూపిస్తాను. సంగం బ్యారేజ్ అక్కడ రెండు కొండల మధ్యలో మనకి రహదారి వేశారు, బొంబాయి జాతీయ రహదారి. అది కూడా ఎలా ఉంటుంది ఆ వివరాలు మీకు అన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది బుచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా, మా ఊరు బుచ్చిరెడ్డిపాలెం. ఇప్పుడే బయలుదేరాము. సంగం మీదుగా వింజమూరు ఉదయగిరి వెళ్తున్నాము ఫ్రెండ్స్. వచ్చేసాము సంగం బ్యారేజ్కి. చూడండి, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది ఇది సంగం బ్యారేజ్. మనం సంగం వైపు నుంచి అటు సైడ్కి వెళ్తున్నాము, పొదలకూరు మామిడూరు వైపుకి వెళ్తున్నాము. ఈ బ్యారేజ్ కట్టిన తర్వాత రవాణాకి బాగా సౌకర్యంగా ఉంది. ఇది చూడండి, మొదటి గేటు. మొత్తం ఇలాగైతే 1, 2, 3, 86 గేట్లు అయితే ఉన్నాయి. డిస్టెన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, 1 కిలోమీటర్ వరకు ఉంటుంది అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అందరూ హ్యాపీగా వెళ్తున్నారు. ఇంతకుముందు అయితే ఈ విధంగా వెళ్ళడానికి కుదిరేది కాదు, అది నది లోపల నుంచి వెళ్ళాల్సి వచ్చేది. చూడండి, ఇది దిగువ ప్రాంతము, అంటే బ్యారేజ్కి దిగువ ప్రాంతం. వరద నీరు ఎక్కువైనప్పుడు ఇటు నుంచి వదిలేస్తారు. అదే ఆ నీరంతా వెళ్ళి మనకి నెల్లూరు బ్యారేజ్ దగ్గర మళ్ళీ స్టోర్ అవుతుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది లాస్ట్. చూడండి, అక్కడ మనకి 85, దాని తర్వాత 86, ఇది లాస్ట్. నేను బ్యారేజ్ చివరిలో ఉన్నాను. డిస్టెన్స్ కూడా ఇది దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది సంగం బ్యారేజ్ డ్యాము. మా నెల్లూరు జిల్లాలో ఉండే పెన్నా నది మీద కట్టారు. ఇది సంగం దగ్గర, సంగం అనే గ్రామంలో ఈ డ్యామ్ వస్తుంది. ఇది పెన్నా నది దిగువ ప్రాంతం. ఈ డ్యామ్ కి, బ్యారేజ్ కి దిగువ ప్రాంతం ఇదంతా పెన్నా నది. చూడండి ఫ్రెండ్స్, ఇది డ్యాము. మనకు వచ్చేసి ఇక్కడ దూరంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆ కొండల దగ్గరికి వెళ్తాము. దూరంగా కొండలు కనిపిస్తున్నాయి చూడండి, ఆ కొండల దగ్గరికి మనం వెళ్తాము. ఇటువైపుకి వచ్చేసరికి బ్యారేజ్ పేరు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది బ్యారేజ్ వాటర్ స్టోరేజ్. అక్కడ మనకి అక్కడ దూరంగా కొండల్లో కనిపిస్తున్నాయి కదా, అదే సంగం విలేజ్. ఆ రెండు కొండల మధ్య నుంచి మనకి ముంబై జాతీయ రహదారి వేయడం జరిగింది. అది సంగమేశ్వర స్వామివారి దేవాలయము నది ఒడ్డునే ఉంటుంది. అది కూడా మనం వెళ్ళేటప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీ ఏరియాలో కూడా ఇలాంటి లొకేషన్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి మనకి డ్రింకింగ్ వాటర్ సప్లై. నెల్లూరు సిటీకి ఇక్కడ నుంచి డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తారు పంపు ద్వారా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది పార్కు. దీనిని బ్యారేజ్ పక్కనే ఏర్పాటు చేశారు పర్యాటకుల కోసము. అది నేనే, అసలు ఫేస్ కనిపించట్లేదు ఎండకి. మధ్యాహ్నం 12 అయింది, ఎండ చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నది మేకపాటి గౌతమ్ రెడ్డి గారి విగ్రహము. అలాగే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు.
ఫ్రెండ్స్, మనమైతే నెక్స్ట్ ఉదయగిరికి వెళ్ళబోతున్నాము. అక్కడ ఇంకా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది. ఒక పురాతన కట్టడం కూడా మీకు చూపిస్తాను. అలాగే దారి మధ్యలో మనకి గబ్బిలాల చెట్టు ఒకటి ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గబ్బిలాలు చూసి ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి లైక్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు అయితే మన బాగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి సంగం విలేజ్ కనిపిస్తుంది. దగ్గరగా వచ్చాము ఇప్పుడు. ఇది సంగమేశ్వర స్వామి దేవాలయం, శివాలయం. ఇది ఇక్కడ కనిపిస్తుంది. వచ్చేసి ఇంతకుముందు ఇటు నుంచి వెళ్ళేవారు అనమాట. అవతలకి వెళ్ళాలంటే, నది దాటుకొని వెళ్ళాలంటే, నది ఎక్కువగా ప్రవహించేటప్పుడు వెళ్ళడానికి వీలయ్యేది కాదు పాపం. ఇక్కడ నుంచి ఈ బ్యారేజ్ రావటం వల్ల ప్రయాణానికి బాగా సౌకర్యంగా ఉంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా దారి, ఈ దారిలో నుంచే వెళ్ళేవారు అప్పుడు. ఇక్కడ నుంచి బస్సు వెళ్ళేసి మనకైతే చూడండి, ఇక్కడ ఈ స్పాట్ లో చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ మనం నది దాటే వాళ్ళము. మరి ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు ఇటు నుంచి వెళ్ళడానికి రాకపోకలు ఆపేసేవారు. ఇప్పుడైతే ఇది మనకి పూర్తిగా బంద్ చేస్తున్నారు. చూడండి, తాళం కూడా వేసేసారు. ఇప్పుడు ఆ బ్యారేజ్ పైన నుంచి వాహనాలు అయితే వెళ్తున్నాయి. ఫ్రెండ్స్, బ్యారేజ్ దగ్గర నుంచి హైవేలోకి అయితే చేరుకున్నాము. ఇక్కడే 2 కొండలను వేరు చేసి మనకి హైవే వేయడం జరిగింది. ఈ విధంగా కొండనంతా చాలా కష్టపడి కొన్నాళ్ళు వర్క్ చేశారు. ఈ మట్టి అంతా తీసేసి ఇక్కడైతే దారి ఏర్పాటు చేయడం జరిగింది. నేను మీకు చూపించాలనుకున్న స్పాట్కి అయితే చేరుకున్నాం. ఫ్రెండ్స్, ఇదే ఆ లొకేషను. చూడండి ఎంత ఆ కొండనైతే తొలిచేశారో. ఇప్పుడు పైకి చేరుకున్నాం మనము. పైకి చేరుకున్న తర్వాత బండి దిగి కాసేపు సరదాగా గడపడం జరిగింది. అదే నేను కనిపిస్తున్నాను కదా, ఇదే ఫ్రెండ్స్ ముంబై జాతీయ రహదారి. ఇది ఫ్రెండ్స్, ఈ చెట్టు మీద వేలాడుతున్నాయి ఏంటో కనిపెట్టండి. ఫ్రెండ్స్, ఈ చెట్టు మీద గబ్బిలాలు అయితే ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎప్పుడు వినడమే కానీ చూసింది లేదు. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా గబ్బిలాలు చూస్తుంటే కామెంట్ చేయండి. లేదు మీ ప్రాంతంలో ఎక్కడ ఉంటాయో చెప్పండి. మా నెల్లూరు జిల్లాలో అయితే దాదాపు ఎక్కడా లేవు, ఈ ఊర్లో ఒక్కటే మాత్రమే ఉన్నాయి. ఈ ఊరు దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో ఈ చింత చెట్టుకి ఇవి ఉంటాయని గ్రామస్తులు చెప్పారు మనకి. చెప్పాలా ఆరు గంటలకు మొత్తం పోతాయి, తెలంగాణ 3 గంటలకు. భయం వేస్తుంది వాటికి. బాగా కాబట్టి ఏదైనా పోయినప్పుడు ఇక్కడే పడతాయి, అప్పుడు తీసి పెట్టాలి నీట్గా. మాట్లాడుకుంటే అన్ని వేసి పెట్టకు బాగుంటుంది చూస్తుంది. లేదు మా తెలంగాణ 6 గంటలకు వెళ్ళిపోతాయి. ఇంకా పగులు కాని రావు. మళ్ళీ 6 గంటలకు లేదు, మళ్ళీ 3 నైట్ 3 గంటలకు మళ్ళీ ఆడే వచ్చేది డాడీ పోవు. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఉదయగిరి కోటకి చేరుకున్నాము. రండి చూద్దాము లోపలికి వెళ్ళి ఏముందో. అట్లా రాజులు వెళ్ళినది ఇది. చూడండి, గుడి గోపురము. ఫ్రెండ్స్, ఇది టెంపుల్, ఉదయగిరి కోట కాదు. కోటకి వెళ్ళాలంటే అదిగో ఆ కొండపైకి వెళ్ళాలంట. చూడండి, ఇది ఉదయగిరిలో ఉన్న దేవాలయము. పురాతన కట్టడం చాలా వరకు ధ్వంసం అయిపోయింది.
ఇది రంగనాయకుల స్వామివారి టెంపుల్ అని చెప్పారు. ఇక్కడ ఒక లోకల్ అతన్ని అడిగితే టెంపుల్లో కూర్చొని ఉన్నాడు. మళ్ళీ రీవర్క్ చేస్తున్నారు కొంచెం, అంటే పాడైపోయిన దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు మంచి ఎండలో వస్తున్నారు మళ్ళీ పునరుద్ధరించడానికి. ఏం కూడా అనేది రంగనాయకుల స్వామి టెంపులా? ఎందువల్ల ఇట్ అయిపోయింది? చూడండి, చాలా వరకు ధ్వంసం అయిపోయింది. అది గర్భగుడి. ఇక్కడ మండపాలు లాగా ఉన్నాయి. ఇక్కడ కూర్చోన్నాడు అతను, లోకల్ అతను. ఫ్రెండ్స్, ఉదయగిరి నుంచి బయలుదేరి ఊరు వెళ్ళేటప్పుడు ఇలా కనిపించింది. ఇది ఏం పంట అని చెప్పి చూస్తే పొగాకు అని చెప్పారు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను పొగాకు అంట. చూద్దాం రండి. ఇదో చూడండి ఫ్రెండ్స్, ఇదే పొగాకు పంట. మీరు ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్ చేయండి. నేను కాసేపు బండి ఆపి అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకున్నాను. ఇదే ఆ చెట్లు, పొగాకు చెట్లు అంట. ఆ ఆకుల్ని కోసి ఈ విధంగా ట్రాక్టర్లో తీసుకొచ్చి ఇక్కడ హార్వెస్ట్ చేస్తారు, అంటే పొగాకు తయారు చేస్తారంట. వీటిల్లో పెట్టి చెప్పారు. ఇక్కడ గ్రామస్తులను అడిగితే చెప్పారు మనకి. బాగుంది కదా ఫ్రెండ్స్, లొకేషన్ సూపర్గా ఉంది. ఆ పక్కనే ఈ పంట కూడా కనిపించింది. ఇదేందో మీరే కనిపెట్టాలి. చూద్దాం రండి దగ్గరికి వెళ్ళి. ఓకే, చూస్తున్నాం. చూడడానికైతే బుడబుచ్చకాయలాగా ఉంది. ఒకటి మీకోసం కోసి చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చూడటం. చూడండి ఫ్రెండ్స్, సర్ప్రైజ్. పచ్చి శనగలు ఇవి, శనగగుగ్గులు అంటాం కదా మనం, అవి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.